దేవుని యొక్క లేఖన భాగంలో అనేకమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయి. కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో క్రీస్తు ఈ లోకములో ప్రత్యేకించబడిన శైలి, క్రీస్తు ఈ లోకానికి అనుగ్రహించిన సందేశం యొక్క శైలి, క్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి అగపరిచిన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక, ఎన్నో విభాగాలలో క్రీస్తు తానంటూ ఏమిటో ఈ భౌతిక ప్రపంచానికి ప్రకటించి అందించి ప్రాణబలియాగము ద్వారా ఆయన ప్రేమను అనేకులకి పంచి తానంటూ ఒక సంపూర్ణతలో ఈరోజు మన పక్షంగా ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా! అట్టి మహోన్నతమైన దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలంగా మనం రోషం కలిగిన వారమై ఉన్నాం. అందుకే క్రీస్తు నేడు పుట్టును కాదు, క్రీస్తు మనలో పుట్టెను. అప్పుడే హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నాలో పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నాలో పుట్టాడు, అందుకే నేను ఇక్కడ సజీవంగా ఉన్నాను. క్రీస్తు నీలో పుట్టాడు, అందుకే నువ్వు సజీవంగా ఉన్నావు. నేడే పుట్టును అంటే ఇంకా నువ్వు నేడే 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 ప్రతి క్షణము, ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో ఇంకనూ జన్మిస్తున్నాడు క్రీస్తు. హల్లెలూయా. భౌతిక ప్రపంచంలో జన్మించిన క్రీస్తు తానంటూ ఏమిటో కనపరిచి కనిపించనివంటి అభౌతికమైనటువంటి శైలిలో మానవునిలో జన్మించడం వలనే క్రిస్మస్ సంపూర్ణమవుతుంది అనేది ప్రకటిస్తున్నాడు. ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా ఆయన చేసినటువంటి లేఖన భాగాలు, ఎన్నో ఉపదేశాలు విన్నారు, ఎన్నో లేఖనాలు చదివారు, ఎన్నో ఉద్దేశాలు క్రీస్తుని గురించి మీరు విని ఉన్నారు. అంతా సంపూర్ణమైపోయిందా అని అడిగితే ఇంకా క్రీస్తు పుట్టుక ఇంకా సంపూర్ణం కాలేదా? ఒంటికి క్రిస్మస్, ఇంటికి క్రిస్మస్, వీధిలో క్రిస్మస్, మనం చెప్పాలంటే కడుపుకు కూడా క్రిస్మస్సే. ఎందుకనంటే మంచి చక్కని వంటి భోజనాలు, అలాగనే మంచి చీరలు, అన్నీ క్రిస్మస్ ఆనందమే. కానీ క్రిస్మస్ ఆనందం మనకా క్రీస్తుగా అంటే మనల్ని ఈ రీతిగా సంపూర్ణం చేసిన ఆ యొక్క సశరీరుడిగా దిగవచ్చినటువంటి ఆ యొక్క మహిమోన్నతమైన దేవుడు సర్వ సమస్తమును విడిచి సమీపింపరాని తేజస్సులో నుండి మానవ రూపముగా ఈ భూమికి జన్మిస్తేనే గాని కారణ జన్ముడి వలన కలిగే ప్రతి ప్రత్యేకత కొరకై మానవ జీవితానికి ఆయనే తెలియచేయాలనే ఒక అద్భుతమైన శైలిలో ఈ లోకానికి వచ్చాడు. వచ్చినవాడు ఆయన లోకములో పుట్టాడు, మనుషులలో పుట్టాడు, మనుషులలో ఇంకను పుడుతూనే ఉన్నాడు. అందుకే క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా చెప్పరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఇంకా పుట్టాడా, పుట్టాలా, పుట్టేసాడా? ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? కొంతమంది అంటారు నేను 40 సంవత్సరాల క్రైస్తవ్యం అంటే క్రీస్తు నీలో పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. నేను 30 సంవత్సరాల క్రైస్తవ్యం, నాకు అన్నీ తెలుసు. నేను 3 సంవత్సరాల క్రైస్తవ్యం, నేను 10 సంవత్సరాల క్రైస్తవం అంటే క్రీస్తు పుట్టి నీకు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అయితే క్రీస్తు నీలో జన్మిస్తే మన జీవితం ఎలా ఉండాలి అనేది నిజ క్రిస్మస్ ఆనందంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంతోషం నిజ క్రిస్మస్ ఆనందంలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సర్వలోకము కొరకు అనుగ్రహించబడినటువంటి ఒక ప్రణాళిక ద్వారా అనాది కాలము నుండి, ఆది కాలము నుండి ఆయన దైవ సంకల్పమును ప్రవక్తల ద్వారాను తన యొక్క దాసుల ద్వారాను ప్రకటించుకుంటూ ముందుగానే ప్రవచించుకుంటూ ఈ లోకానికి అనుగ్రహింపబడిన శైలి, ఇందాక చదివిన లేఖన భాగాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రవచనములు ఉన్నాయి. అయితే మనం చూస్తే ప్రాముఖ్యంగా ఆయన ఈ భూలోనికి దిగి వచ్చిన తర్వాత పరలోకము నుండి దేవదూతలు వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక, పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఈ భూమి మీద దేవుని యొక్క శైలిని చూడ్డానికి అందరికన్నా ముందు ఎవరు వచ్చారండి? ఆ హృదయాన్ని కలవరపరచనివ్వకండి. కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు చెప్పను, శ్రద్ధగా కొద్ది నిమిషాలు వినగలిగితే క్రీస్తు మీలో జన్మించాడో లేదో అన్నది మీరు కన్ఫర్మ్ చేసుకుని తిరిగారు. పోనీ మీ వయసు పుట్టిన తర్వాత యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన శైలి, బతి ఎన్ని సంవత్సరాలు చేసామనేది కాదు, మన బ్రతుకు జీవితంలో ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు బ్రతికేమో అనేది కావాలి. మానవ జీవితం సంపూర్ణం అవడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చాడు.
ఈ మానవ జీవితం భౌతికంగానే కాదు, మానవ జీవితం అభౌతికంగా కూడా పరిపూర్ణం కావాలి. ఈ భౌతిక శైలిలో అనేకులు పరిపూర్ణం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు పెడుతున్నారు. కానీ కనిపించిన శైలిలో కూడా పరిపూర్ణం అవ్వాలి అంటే మనిషి కుమారుడు ఆత్మస్వరూపి అయి మానవాళిలో జన్మించి మానవ జీవితాన్ని కూడా పరలోక సంబంధంగా కనెక్ట్ చేయడానికే మనిషి జీవితంలో జన్మించాడు. అది ఆత్మ ద్వారా జన్మించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన జన్మించిన తర్వాత వెంటనే పరలోకము నుండి దేవదూతలు వచ్చాయి. మీ అందరికీ బాగా తెలుసు. పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఒక మంచి వర్తమానాన్ని తెలియజేశాయి. ఏమనంటే, మీ అందరికీ తెలిసిన వాక్యమే, పిల్లలు ఎవరైనా చదువుండొచ్చు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చింది, ప్రజలందరికీ శుభవర్తమానం అని చెప్పింది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన దేవదూత మాత్రం ఇష్టులకు మాత్రమే సమాధానం అని చెప్పింది. ఇక్కడ రెండు సంకల్పన, రెండు ప్రత్యేకతలు, రెండు ప్రణాళికలు ఉన్నాయి. నేటి క్రైస్తవ్యం ఎలాగ దిగజారింది అనడానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రయాణాలు ఉన్నాయి. కానీ దేవుడు కోరుకుంటున్న ఒక ప్రత్యేకతలోనికి మనం ప్రవేశించాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన దేవదూత ఇష్టులైన ప్రజలకు మాత్రమే సమాధానం అని చెప్తే సర్వలోకానికి శుభవార్తే. ఎందుకంటే ఆయన ద్వారా విమోచన ఉంది, విడుదలుంది. ఈ లోకానికి పరిహారం చేయడానికి ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయన ద్వారా సర్వ పరిపూర్ణత జరగాలి అనేవంటి ఒక సంకల్పన కొరకే ఈ లోకానికి దేవుడు ఉద్భవించాడు అని మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు ఉద్భవించిన తర్వాత ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, మానవ జీవితాల్లో దేవుడు ఉద్భవించడానికి గల కారణాలు ఏమిటంటే, అలాగే తన సంకల్పం నుండి మానవాడు చేసిన ప్రతి పాపమును బట్టి, మానవాడు చేసిన ప్రతి దోషమును బట్టి, మానవ పితరుల శాపమును బట్టి, పితరుల అపరాధములను బట్టి, వారి విచ్చలవిడి జీవితాన్ని బట్టి మానవ జీవితానికి పాపం వచ్చింది. పాపానికి ఏం చెయ్యాలి అంటే బలియాగం చెయ్యాలి, రక్తాన్ని చిందించాలి, మానవ జీవితానికి విమోచన దొరకాలి అనేది ఎంతో మంది అన్వేషించారండి. ఎంతో మంది పుస్తకాలు రాశారు, ఎంతో మంది కవిత్వాలు రాశారు, ఎంతో మంది గ్రంథాలు రాశారు. అన్ని గ్రంథాలలో ప్రత్యేకించి రాసింది ఏమిటంటే, ఒక పురుషుడు ప్రాణబలియాగం అవుతేనే కానీ జగత్తుకు పరిపూర్ణత రాదని చెప్పాడు. కానీ జగత్తులో ఉన్న ప్రతి ప్రజలకు కూడా పరిపూర్ణం కలిగేది ఎప్పుడు అంటే, ఒక మానవాడి జీవితానికి ఒక పరిశుద్ధుడు వచ్చే బలియాగం అవ్వాలి అని. కానీ ఆ లేఖనము, ఆ వచనములు, పరిశుద్ధ గ్రంథం అవునంటుంది, అవి జరగాలి అంటుంది. ఇది జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అనేకమంది ఆ పుస్తకాలలో జరగవలసి ఉన్నది అంటుంది. అలాగనే మనం చూస్తే చాలా మంది ఆడపిల్లలు పుట్టారండి, ఎలాగండి మా జీవితంలో మగపిల్లలు లేకపోతే మేము నరకానికి వెళ్ళిపోతాం అనేవంటి శైలిలో ఆ కాల జనులు ఉన్నారు. కొడుకు పుడితే ఏమవుతుంది అంటే, కొడుకు ఒక నరకం నుంచి తప్పిస్తాడు అనే విషయాన్ని గమనించారు. కానీ ఈ భౌతిక నరకం కాదండి, భౌతికంగా ప్రతి మానవునికి ఒక విమోచన ఉంది, ప్రతి మానవ జీవితానికి ఒక విడుదలుంది. మనం ఏదో అల్లాటప్పగా ఆషామాషిగా కాదు, మనం నిజముగా చూడగలిగితే, నిజముగా అన్వేషించగలిగితే, నిజముగా అంగీకరించగలిగితే మానవ జీవితానికి ఒక ప్రత్యేకమైన విడుదలుంది అనేది దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు ఒక పురుషుడు పుట్టాలి, ఒక ప్రథమ కుమారుడు పుట్టాలి, తద్వారానే ఈ మానవ జీవితానికి ఒక నరకము నుంచి తప్పించబడేవంటి ఒక విమోచన దొరుకుతుంది అన్నాడు. దీనికోసం అన్వేషిస్తూ ఉన్నారు, దీనికోసం ఎంతో మంది ప్రయాసలు పడుతూ ఉన్నారు. ఇలా పడుతూ ఉండగా ఎన్నో రకాల పుస్తకాలలో ఒక పుస్తకంలో ఒక మంచి శైలి రాయించబడి ఉన్నది. ఆ శైలి యొక్క నిర్వచనము ఈ ప్రపంచం మీద ఎవరు కూడా జరిగించలేకపోయారు. అది రక్తప్రోక్షాయ నమః, పాప వినాశాయం, తద్రత్వం, పరమాత్మం, పుణ్యదాన బలియాగం. దీన్ని ఎవరు కూడా ఈ లోకంలో పరిపూర్ణం చేయలేదు. ఎంతో మంది వచ్చి ఉండొచ్చు,
కానీ పరిశుద్ధుడే, దేవుడే పరిశుద్ధుడిగా వచ్చి మానవ జీవితాన్ని విమోచించి, మానవ జీవితాన్ని ప్రత్యేకించి, మానవ జీవితాన్ని ఈ లోకపరంగానే కాదు పర సంబంధంగా కూడా యోగ్యులవ్వాలి అంటే ప్రతి మానవునికి పరిహారం అవసరమని మానవ జీవితానికి వచ్చాడు. అందుకనే ప్రజలందరికీ శుభవర్తమానం తెచ్చింది మరియమ్మ దగ్గరికి వచ్చి. వచ్చిందండి దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి ప్రజలందరికీ శుభవార్తే. ఎందుకంటే ప్రజలందరూ పాప విమోచన కలిగి పరిశుద్ధుని రక్తం ద్వారా ఒక సంపూర్ణతలోనికి వెళతారు అనేది గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన దేవదూతలు అన్నాయి, దేవునికి ఇష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా చెప్పరే. ఇక్కడ మనం చూస్తే ప్రజలందరికీ శుభవర్తమానమే. అందరూ విమోచించబడతారు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. ఏ భేదము లేదు. అందరూ సిలువు చేతే అందరూ విమోచించబడాలి. అందరూ కడగబడాలి. అందరూ పరిశుద్ధుడి ప్రాణ బలియాగము ద్వారానే పర సంబంధమైన స్వాస్థ్యములోనికి ప్రవేశిస్తాడు అనేది దేవుడు చెప్తున్న వాక్యం. ఇదంతా బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది అని చూస్తే ఆ దేవదూత అంటుంది, దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానము అంటే ఇక్కడ సమాధానము దేవునికి ఇష్టము అని మనం చూస్తున్నప్పుడు సమాధానం అంటే ఎవరండి? చదువుదాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 1-2. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఇంకా చదవండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఎవరండి సమాధానం అంటే క్రీస్తే సమాధానమై ఉన్నాడు ఈ లోకానికి. అందుకనే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపుల కోసం వచ్చాడండి, రోగుల కోసం వచ్చాడండి, బంధింపబడిన వారి కోసం వచ్చాడండి, ఎవరైతే కన్నీళ్లతో ఏడుస్తున్నారో వారి కొరకు కూడా వచ్చాడండి అని చెప్పొచ్చు. కానీ ఈ లోకానికి మరెందుకు వచ్చాడు అని మనం చూస్తే ఈ లోకానికి ఆయన సంకల్పం సంపూర్ణం అవ్వాలి అంటే నీలో నాలో జన్మించాలి, అందుకు కూడా వచ్చాడు ఆయన. ఇక్కడ మనం చూస్తే ఆయన మనలో జన్మించాలి. ఎలా జన్మిస్తాడు? అసలు జన్మించడం అంటే ఏమిటి? ఈరోజు క్రైస్తవ్యం చాలా పండిపోయింది. ఎలా పండిపోయిందంటే నేను ఏదో రకంగా ఆరాధన చేస్తే అది ఆరాధన అయిపోతుందా అంటే లేదు. దేవుడు కోరుకున్న శైలిలో మనం ఆరాధన చెయ్యాలి. దేవుడు ఉద్దేశాలను బట్టి మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనము దేవుణ్ణి ఏ రీతిగా సంతోష పెట్టగలము అంటే భగవంతుణ్ణి సంతోష పెట్టగలిగేది మంచి మార్గము. ఈరోజు దుష్టత్వాన్ని, దుర్మార్గతని, కామ, క్రోధ, మద, మత్సరాన్ని ఆపగలిగేది ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క ఇటు చూడండి, నా మాటలు వినిపించట్లేదు మీకు? ఈరోజు మద, మత్స, కామ, క్రోధాన్ని ఆపగలిగేది ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే యేసుక్రీస్తు మనలో జన్మిస్తేనే ఒక తాగుబోతు మారాడు, ఒక తిరుగుబోతు మారుతాడు, ఒక వ్యభిచారి మారాడు, ఒక వేషధారి మారాడు, ఒక అబద్ధికుడు మారాడు, ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికాడు, ఒక ద్వేషించి ఎంతో మందిని హింసించిన వంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా కూడా మారారు, రాష్ట్రవ్యాప్తంగా మారారు. ఇవన్నీ ఎవరి వల్ల జరిగింది? ఒక మానవుడిలా జరిగించగలడా? మానవుడిలో దేవుడు జన్మించడం వల్లనే జరుగుతుంది. అందుకనే క్రీస్తు మనలో పుట్టెను, అప్పుడు హల్లెలూయా అయ్యింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి దేవదూతలు వచ్చి ఇష్టులైన వారికి సమాధానము అంటే ఆయన విశ్వసించిన వారికి. హల్లెలూయా. ఈరోజు విశ్వసిస్తున్నామండి అంటే కుదరదు.
విశ్వసించుటలోనే మనం మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తున్న శైలిలో ఎంతో టెక్నాలజీ ఉంది, ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా చాలా భిన్నంగా మారిపోయే పరిస్థితులు వచ్చాయి. మనం చూస్తున్నటువంటి ఎన్నో విభాగాలలో కంప్యూటర్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో సిస్టమ్ తయారు చేసి ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మన మొబైల్లో ఉపయోగించవచ్చు. ఒక కంప్యూటర్, మానవుడు ఒక రోబోని తయారు చేసి ఆ రోబోకి మానవ స్వభావాన్ని పెట్టాడు. ఆ మానవ స్వభావాన్ని ఆ రోబోకు పెట్టి ఆ రోబోతో ఇలా మాట్లాడుతున్నాడు. రోబో, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్నాడు. ఆ రోబో నడుచుకుంటూ మెట్లెక్కింది. వీళ్ళందరూ పరిశోధకులందరూ కూడా మెట్లెక్కారు. మేడ మీదకి వెళ్ళింది. ఇది మేడ మీదకి వెళ్ళింది, మనందరికి ఏదో చూపిస్తుంది అనుకున్నారు. ఆ మేడ మీదకి వెళ్ళి 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. ఏమని అందంటే, పడిపోయే ముందు మీ బాధలో మీ హెరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి చచ్చిపోయిందంట. పేపర్లో వేశారండి. మీకు ఒక విషయం తెలుసా? మానవుడు తయారు చేసిన ఒక యంత్రమే ఎలాగంటే, మరి మనల్ని ఎవరు తయారు చేశారండి? అన్నిటిని మనలో నుంచి తీసివేసి, అన్నిటిని మనం భరించేలాగా, అన్నిటిని మనం సహించేలాగా, అన్నిటిని విడిచిపెట్టేలాగా, అన్నిటి యందు జ్ఞానం కలిగేలాగా, అన్నిటి యందు ఎలా ప్రవర్తించాలో దేవుడు తయారు చేశాడండి మనల్ని. మనుషుడు తయారు చేసింది రెండో ఫ్లోర్కి చచ్చిపోయింది. ఇంకొకడు 60 సంవత్సరాల వృద్ధుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని, ఇంకెవరో లేరు, చాలా ఆస్తిపరుడు, ఒకరే ఇంట్లో కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో మాట్లాడుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే రోబోతో మాట్లాడుతున్నాడట. నాకెవరు లేరు, ఇప్పుడు నాకు చాలా బోరింగ్ గా ఉంది, ఏం చెయ్యాలంటే ఆ రోబో అందంట, నీకు 60 సంవత్సరాలు వచ్చింది, నువ్వు బ్రతకడం వేసి చచ్చిపో అందంట. వెంటనే అతను కోర్టుకి వేసాడు. నేను ఎంతో డబ్బులు ఇచ్చి రోబోను కొనుక్కున్నాను, ఈ రోబో ఇప్పుడు నన్ను 60 సంవత్సరాలు వచ్చి చచ్చిపో అంటుంది, నాకు తోడుగా ఉంటుందని కొనుక్కున్నా, చచ్చిపోమంటుందని కోర్టులో కేసు వేసాడు. ఇంకా నడుస్తుంది అది. అంటే మానవుడు తయారు చేసింది ఎందుకు మనకు వస్తుంది? ఈరోజు నీ జ్ఞానం పనికిరాదు. ఈరోజు నీ జీవితంలో నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, ఏమీ పనికిరావండి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లూకాసు వార్త 1:79 చూడండి ఎందుకు వచ్చాడు. లూకాసు వార్త 1:79 చదువుదామండి. 1:79. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు అమ్మా జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడ ఇవ్వడానికి వచ్చాడు. బుద్ధి లేని వారేలే, పిచ్చి వాళ్ళ వలె, అవివేకుల వలె, మూర్ఖుల వలె, దుర్మార్గుల వలె, దుష్టుల వలె మీరు బ్రతకడానికి వీల్లేదండి. మనం దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఒక స్థాయి జీవితం మనలో ఉంది. మనం ఎంత వయసు ఉంది? దేవుడి పరిశుద్ధ గ్రంథం మన జీవితానికి ప్రారంభం ఎలా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మధ్యస్థం ఎలా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మానవ జీవితం ముగింపు ఎలా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మరి దీనిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, మానవ జ్ఞానానికి ఆధారపడిన జీవితంలో దేవుడు జన్మించడండి. ఒకవేళ నీ జీవితాన్ని ఆధారం చేసుకుని బట్టి 10 సంవత్సరాలు చేయి, 20 సంవత్సరాలు చేయి, 30 సంవత్సరాలు నిష్ప్రయోజనమైన వంటి చెట్టు వలె యేసుక్రీస్తు వచ్చినప్పుడు కనిపించినట్టుగా మన జీవితం అలా కనిపించకూడదని ఆయన మనలో జన్మించాడు. హల్లెలూయా. మనలో జన్మించాడా? మనలో జన్మిస్తే ఆయన ఏం కోరుకుంటున్నాడు మనలో నుంచి అంటే, తన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడట. అంటే స్వస్థతే ఇచ్చాడా? పాపమే తొలగించాడా? వ్యాధులే తొలగించాడంటే లేదు. నువ్వు బుద్ధిహీనుడు వలె, పిచ్చివాడు వలె, మూర్ఖుడు వలె, దుర్మార్గుడు వలె, రోడ్ల మీద అటు ఇటు పిచ్చివాడు వలె తిరగడానికి కాదయ్యా, నువ్వు ఎలా బ్రతకాలో మానవ జీవితంలో అలా బ్రతికే జ్ఞానం నేను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు ఆయన. వాక్యంలో ఉందండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉందా? తన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. పరమాత్ముడు, పరిశుద్ధుడు ఈ భూమి మీద ఉద్భవించిన వాడు మానవునికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. మానవుల్లో జ్ఞానం ఉంది. మానవుల్లో ఉన్న జ్ఞానం అజ్ఞానాన్ని తెచ్చుకుంటుంది, అవివేకాన్ని తెచ్చుకుంటుంది,
దుర్మార్గతను తెచ్చుకుంటుంది, దుష్టత్వాన్ని తెచ్చుకుంటుంది. అందుకని దానియేలు గ్రంథం 9:24 ఉంది. ఒకసారి చదువుదామండి. దానియేలు గ్రంథం 9:24. దానియేలు గ్రంథము 9:24 అక్కడ చక్కని వంటి మాట ఉంది. తిరుగుబాటును, మార్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, అమ్మ యుగాంతము నీతి బయలుపరచుటకును, దర్శనమును, ప్రవచనమును ముద్రించుటకును, అత్త పరిశుద్ధ స్థలములో నుండి అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరుగుబాటు నుండి మళ్లించగలిగిన వాడు మానవ జీవితంలో ఎవరైనా ఉన్నారా? రోబోయే తట్టుకోలేక 2వ ఫ్లోర్ నుంచి దూకేసిందండి మానవుడి. ఒక మానవుడిని అదొకటే అంది, పేపర్లో వేశాడు. మేడ మీదకి ఎక్కే వరకు సమాధానం చెప్పలేదట. ఇప్పుడు ప్రజలు ఇంట్లో కొట్టేసుకుంటారు. ఇంట్లో గొడవ అయిపోయిన తర్వాత వీధుల్లోకి వస్తారు, లేదా వీధుల్లో గొడవ కొట్లాట్లు అయిపోయి ఇంట్లోకి వెళ్తారు. కానీ ఈ రోబో ఏం చేసిందంటే మౌనంగా మేడ మీదకి వెళ్ళింది. 2వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఆ 2వ ఫ్లోర్ లో నిలబడి అంటుందంట, నేను ఇప్పుడు చచ్చిపోతాను, నీ టార్చర్ భరించలేకపోతున్నానని దూకేసిందంట. పేపర్లో కూడా వేశారండి. ఆ క్లిప్ కూడా నా ఫోన్లో ఉంది. ఎంత భయంకరంగా ఉందండి. మానవుని జ్ఞానం ఒక ఆర్టిఫిషియల్ బొమ్మ చచ్చిపోయిందండి. ఒక ఆర్టిఫిషియల్ బొమ్మ చచ్చిపోయింది. నీ జ్ఞానం ఎంత, నీ బుద్ధి ఎంత, నీ పనిలేటి? దేవుణ్ణి నమ్ముకున్న మనము నీతిమంతులుగా ఉన్నాం. దేవుణ్ణి నమ్ముకున్న మనం నిజాయితీగా ఉన్నాం, ఉండాలి. అది వాక్యం చెప్తుంది. నీతిని తన ప్రజల్లో బయలుపరుస్తాడంట. నిజ క్రిస్మస్ మనం చెప్పేస్తే చెరిగిపోదాం. నిజ క్రిస్మస్ మనలో జన్మించిన క్రీస్తుని రిఫ్లెక్ట్ చేయాలి. లైట్ అంతా తయారు చేశానని అమ్మేస్తే తెచ్చేసుకున్నాం. అది ఎలాగపోతే ఏం చేస్తాం? దేవుని స్తోత్రం, మంచిగా ఆరిపోయింది. కట్టదేని కారిందండి, ఏసే పని చేస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు అది ఆరిపోయింది. అక్కడ అందులో ఏమి లేనట్టు లైట్ ఉంది, అందులో ఫిల్మెంట్స్ ఉన్నాయి, అందులో ఎలిగేవన్నీ అవసరమైనవి ఉన్నాయి. కానీ అందులో ఏం లేదండి, కరెంట్ సప్లై అవ్వట్లా. ఈరోజు నువ్వు క్రీస్తుని కలిగి ఉండొచ్చు, క్రీస్తు బిడ్డగా ఉండొచ్చు, కానీ క్రీస్తునిలో జన్మించిన జీవితం కావాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో జీవితాలు. నీ జీవితం ఒక 30 సంవత్సరాల క్రైస్తవ్యమా, 20 సంవత్సరాల క్రైస్తవ్యమా, 15 సంవత్సరాల క్రైస్తవ్యమా? నీ జీవితంలో ఇది ఎన్నో సంవత్సరం క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఈ చర్చి మందిరంలో దాసుడు చెప్తున్నాడు, ఇది 19వ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనలో క్రీస్తుని కలిగిన ఆనందం కావాలి. పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆనందించేస్తారు. ఏమని? ఎందుకోసం? పెళ్లి కూతురు దొరికిందని పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు దొరికాడని పెళ్లి కూతురు. పక్కల కోసం ఆనందిస్తారండి, ఇంక దేనికోసమని ఆనందిస్తారా? ఆనందించలేరండి వాళ్ళు. ఎందుకని? ఒకరిని బట్టి ఒకరు ఆనందిస్తారు. ఇప్పుడు క్రీస్తుని బట్టి ఆనందించాలి. నువ్వు ఇంటికున్న క్రిస్మస్, వండుకున్న క్రిస్మస్, కడుపుకున్న క్రిస్మస్, వీటిని బట్టి మనం ఆనందిస్తే ఎన్ని రోజులు ఆనందిస్తాం? చెప్పాలి, ఎన్ని రోజులు ఆనందిస్తామండి? దేవుని స్తోత్రం కలిగింది కాక. మన జీవితంలో కావలసిన ప్రత్యక్షత ఏమిటి అంటే ఒక పరిపూర్ణమైన కార్యం మనలో జరగాలి. దేవుడు వచ్చేస్తున్నాడండి. ఈ మధ్యకాలంలో చాలా, నేను వేరుగా అంటలేదు, మరణాత కబాబ్స్ అని పేరు విన్నాను, చూశాను బోర్డు మీద. అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? ప్రభు త్వరలో వస్తున్నాడండి. అంటే ఈయన ఏం చేయాలి? కబాబ్ తింటే ఉండాలా? పెట్టినోడు కదా కొంచెం పాపం, కొంచెం ఫీల్ ఉండాలి కదండి. పదాలను బట్టయినా సరే భయపడాలండి. మనం బరి తెగించింది భక్తి జీవితం. దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానంగా బ్రతకాలి. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీ ఇష్టాసారంగా నువ్వు ఉండు, నా ఇష్టాసారంగా నువ్వు వెళ్ళడానికి నేను రాలే అంటున్నా ఆయన. అన్నీ పర్లేదు నేను కవర్ చేసుకుంటాను అంటాడు. ఆయన దగ్గర కవర్ల ప్యాకెట్లు ఉన్నాయా? ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు.
నువ్వేం చేస్తున్నావు ప్రతి పిన్ ఆయన కనిపిస్తుంది. ఆయన అంటున్నాడు, నీకును నాకును అడ్డుగోడ ఏమీ లేదు. నేను పర్లేదండి, నేను తర్వాత చెప్తానులేండి వేసే. ఏంటి నువ్వు చెప్పేస్తే ఆయన మారిపోలా. చాలా మంది విశ్వాసులు ఇలా అంటారు, నా బాధలు ఎవరికి తెలియలేండి, ఏసీ తెలుసు, ఆయన చూసుకుంటాడు, నేను చూసుకుంటానులేండి. చాలా ధైర్యంగా చెప్తుంటారు. వాళ్ళు చూసుకుంటారంట. వీళ్ళు చూసుకుంటే ఇంక ఈ లోకానికి వచ్చిన జ్ఞానం ఏమైపోతుంది? ఆయన నీ జ్ఞానాన్ని తీసివేసి ఇంకో జ్ఞానం పెట్టాలనుకుంటున్నాడు. ఆయన మానవ జీవితానికి విడుదల ఒకటే కాదండి, మానవ జీవితానికి స్వస్థత ఒకటే కాదండి, మానవ జీవితానికి పాప పరిహారం ఒకటే కాదండి, మానవ జీవితానికి బుర్ర కూడా మారాలంటున్నాడు ఆయన. ఆ బుర్ర ఎప్పుడు పాడైపోయింది? అపవాది. చూడండి ఆ మాట కూడా చదువుదామా? అపవాది ఆది నుండి మానవ బుర్రను ఏం చేశాడు? వాడు చేశాడండి. చూడండి, అందుకని మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడని ఉంటుంది వాక్యం. చదువుదామా? యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అంటుంది వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవ జీవితంలో ఈ భౌతికంగాను అభౌతికంగాను ఆయన పని చేస్తున్నాడండి. ఇంతటి భరోసా కలిగిన దేవుణ్ణి కలిగి నిర్జీవంగా బలహీనంగా కొన్ని రకాలుగా ఉంటుంది. కొన్ని ఇబ్బంది కలిగే వంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని పనులు చేసి దేవుని ముందు వచ్చేస్తుంటారు. నేను అనుకుంటాను, ఒకవేళ వాళ్ళకి రావడానికి ఏమి ఇబ్బంది లేకపోయినా పాపం ఆయనైనా చూడటానికి ఇబ్బంది పడతాడేమో అనుకుంటాను. అవునండి, మీరు కవర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదనుకొని. దేవుడు ఇబ్బంది పడతాడన్న ఆలోచన, అయ్యో ప్రభా నీ ముందు నేను ఎలా తలెత్తుకోను అనుకున్నట్టుగా లేదు. బట్టి బ్రతికించింది బట్టి. అయ్యో నీ ముందు నేను ఎలా తలెత్తుకోను అంటే పర్వాలేదే, ఏదైనా పర్వాలేదు అంటే, ఏదైనా పర్వాలేదంటే ఆయన స్పందించడా? ఆయన స్పందించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు, ఆయన రోషం కలిగిన వాడు. ఎవరికి పడితే వాళ్ళ మహిమను ఇచ్చేసేవాడు కానీ కాదండి. అసలు మనం ఇప్పుడు వరకు ఊహించింది వేరు, 2025 నుంచి ఊహించే పరిస్థితులు వేరు. రాకడ చాలా సమీపంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయి. మన చేతిలో ఉన్న ఫోన్లు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, కట్టడాలు కూడా మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రీమోడలింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి. చాలా మార్పులు జరగబోతున్నాయి, భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి. ఆయన రాకడకు ముందు నీతి మంతులు కొనుపోతానికి శ్రమలు చూడాలని ఉంది. భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతున్నాయి. నీ నీతి ఏమైంది? నీలో జన్మించిన దేవుడు ఏమయ్యాడంటే రాలేదండి, ఎత్తకప్పుడు కవర్ చేస్తానండి. ఏంటి ఇప్పుడు కవర్ చేస్తారు? 20, 30 సంవత్సరాల క్రైస్తవ్యం కలిగిన వారు కవర్ చేసేస్తారట. నేను విన్నానండి ఒక ఆవిడ దగ్గర, మీకు అలగ్ కదండి, నేను వేసేగంతా చెప్పుకుంటానులేండి, మీరు బాధపడకండి. నేను బాధపడకూడదు, ఆవిడ చెప్పుకుంటుంది. ఎంత గొప్పగా ఉందనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు అయ్యగారు కూడా తగిలేలో లేదో మరి. ఈవిడ చెప్పుకుంటే ఇక మధ్యలో యాజకుడు ఎందుకండి? మనుషుల్ని కవర్ చేయడానికి కదండి, ఆ కవర్లన్నీ తీసేయడానికి వచ్చాడు ఆయన. మనిషి మీద ఉన్న పొరలు తీసివేయడానికి వచ్చాడు. మదం అనే పొర, మత్సరం అనేది, కామ క్రోధాలు తీసిగలిగిన వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? మానవ జీవితంలోనే ఆ కామాన్ని తీసేయి, మానవ జీవితంలో మత్సరాన్ని తీసేయి, మానవ జీవితంలో ధనాపేక్ష తీసేయి, మానవ జీవితంలో గర్వాన్ని తీసేయి, మానవ జీవితంలో కులం కాదుగా, మతం కాదుగా, మార్గం ఇదని చెప్పిన వాడు క్రీస్తు. అటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఎందుకంటే బేరమకు వేసుకుంటూ ఆనందంగా గంతులేసేయాలి. మరియమ్మ దగ్గరికి వచ్చి దేవతో చెప్తే భయపడింది. నువ్వెందుకు భయపడతావు? నీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు అన్నాడు. అయ్యి బాబు, దేవతో చెప్పగానే అప్పటి వరకు కొంత భయపడింది. నీకేమైనా డౌట్ అయితే పరిగెట్టుకుంటా మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు అన్నాడు. ఈ లోపలికి ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్ గారి పాస్టర్ తల్లి గారు ఎదురుగా నిలబడగానే ఈమె కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తుంది తెలుసా? ఆమె కడుపులో ఉన్న శిశువు ఈమె కడుపులో జన్మించాడు. మీరే జన్మించలేదా?
వెంటనే గంతులేసేస్తున్నాడు. ఏమైంది అంటే, నీలో ఉన్నవాడిని చూసి నాలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? మార్గాన్ని సరళం చేయడానికి బయటకు వచ్చేస్తాను అంటున్నాడు ఆయన. దాని స్తోత్రం కలిగిన కాదు. నీలో ఉన్నవాడు విచారాలు. ఇశ్రాయేలు ప్రజలు తమ విచారాల చేత ఏం చేయబడ్డారండి? మార్గమందే విడవబడ్డారు. ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? కానాను పోదాము. ఏం పోదామండి? ఏ కానాను? విచారాల కానానా? విలాసవంతమైన కానానా? ఏ కానాన్ని? పాలు తేను ప్రవహించి కానానా? పరమ కానాను. దాని స్తోత్రం కలిగిన గాక. ఈ కానాలన్నీ అయిపోయినాయండి బాహులో. మనకు ఇప్పుడు ఒకే కానాను ఉంది, అది పరలోక సంబంధమైన కానాను. హల్లెలూయా. విచారాలను విడిచిపెట్టాలి. నీలో క్రీస్తు జన్మించాలి. నీలో ఇంకా మత్సరము, క్రోధము, కోపము. ఏం కోపం ఉండకూడదండి. ఎందుకని నేను అసలు కోపం ఉండదండి. అలా ఎప్పుడు వస్తుంది నుంచి కోపం? కొంతమంది మనుషులు మధ్య మారిపోతుంటారు. ఈ స్వభావం ఎవరి ముందు మారిపోద్ది? ఊసరవెల్లి ఉంటుంది. ఊసరవెల్లి అది చాలా డిఫరెంట్ అన్నమాట. మీరు దాన్ని ఫోన్లో చూస్తే కూడా అది ఎక్కడికి వెళితే అలా మారుతుంది. బైబిల్లో ఉంది. అట్టి స్వభావం మీలో కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? దేవుడు అంటున్నాడు, స్వభావాలను మార్చడానికి వచ్చిన వాడు ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే. మానవ జీవితంలో మానవులందరూ సమానమని ప్రకటించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మానవ జీవితంలో రక్తాన్ని కార్చి మానవ జీవితంలో ప్రవహిస్తున్న రక్తం అంతా ఒకటేని చెప్పాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోస్తేనే రక్తం కాదు, రక్తాన్ని ధారపోసి ఇది నా ప్రాణ ప్రజలని చెప్పాడు ఆయన. అంటే అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. అట్టి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. ఆయన ఎవరెవరి దగ్గరికి వెళ్తాడండి? పలానా వాడి దగ్గరికి వెళ్ళడు. సర్వలోక ప్రజలందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. సర్వలోక ప్రజలందరినీ గురించి ఆయన సశరీరుడుగా వచ్చి ఆ తత్వాన్ని పరమాత్ముడుగా పుణ్యదాన బలియాగముగా ఈ లోకములో అర్పించినటువంటి మహనీయుడే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన దేవుడిని కలిగి నీ ముఖాన్ని విచారంగా పెట్టుకున్నా. యేసు పుట్టిన అంటే బిర్యానీ తిన్నప్పుడు వస్తా నువ్వు ఏంటి? యేసు పుట్టిన కొత్త చీర కట్టుకుని అత్త ముందుకు వెళ్ళినప్పుడు వస్తుందా నువ్వు? యేసు పుట్టినానగానే ఎప్పుడు వస్తాడు నువ్వు? కొత్త చెప్పులు వేసుకుంటేనో కొత్త చీర కట్టు కాదండి. క్రీస్తు నా కోసం జన్మించాడు. ఈ నెలంతా ఆయన ఒక డేట్ అనేది ఒక మంత్ అనేది ఉంది. ఈ నెలంతా ఇంకా ఆయన్ని ఉత్సహించు, సంతోషించు. ప్రతిరోజు నాలో ఉన్న యేసయ్య నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆయన ఎందుని బట్టి ఆనందించుకుంటున్నాడండి? ఈ లోకానికి వచ్చి ఆయన అంటున్నాడు, ఇందాక చదివిన వాక్యంలో, ఆయన మొదటి నుండి మనల్ని పాడు చేస్తున్నాడు కనుక అపవాది. ఇక్కడ అంటున్నాడు, ఆ సాతాను యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అలా వచ్చేసాడు. ఎందుకు వచ్చాడండి? భయపడుతున్నావా? ఆయన క్రియలకు భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా? డబ్బుకు భయపడుతున్నావా? ఏంటి ఆర్థిక పరిస్థితులు అనారోగ్యానికి భయపడుతున్నావా? ఆయనే ప్రత్యక్షమై వచ్చాడు కదా అంటే నువ్వు నిలబడగలిగితే ఏం చేస్తాడు? నువ్వు నిలబడగలిగితే ఏం చేస్తాడండి? ఆయన చేస్తాడు. సాతాను శక్తుల కోసం భయపడిపోతుంటారు కొంతమంది. భయంకరమైన వాటి కోసం భయపడుతుంటారు. ఎంతో మంది వశీకరణ చేతపడి ఎన్నో మంది బిగుసుకుపోయి ధన పూజలు చేసిన వారు ఎంతో మంది మా దగ్గరకు వస్తారు. ఏమైంది అంటే, ధన పూజ చేయడానికి వచ్చామండి, ఇప్పటికే మేము 5-6 లక్షలు ఖర్చు పెట్టాం. మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురిలో మావాడినే బలిచ్చామన్నారంట. ఈ దెబ్బకాడి భయపడి బిసిపోయాడండి. ఇది దయ్యం పట్టుకుందో తెలుస్తలేదు, భయం పట్టుకుందో తెలుస్తలేదు, ఏం పట్టుకుందో తెలుస్తలేదు. ప్రజలు వారు ధనాపేక్షతో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు మార్చడానికి వచ్చాడు. ఆర్థిక పరిస్థితులతో చచ్చిపోతానండి, ఇంకా నాకు బ్రతకడానికి అవకాశం లేదని శ్రమలను నిలుస్తున్నాయి అంటే దేవునిలో నిన్ను ఉన్నతంగా మారుస్తున్నాడు దేవుడు. ఒకవేళ అతను చెప్పకపోతే దేవుడు అతనితో మాట్లాడకపోతే 3 సంవత్సరాల కిందే ఇతని మీద తప్పుడు కేసు వేసినందుకు, ఇతను పరువు పోయినందుకు అవతల వ్యక్తే ఇతనికి డబ్బు కట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 16 కోట్ల ఆర్డర్ ఇచ్చింది అవతలడికి. నేను స్తోత్రం కలిగిన గాక. ఈ ఆర్డర్ 2 కూడా ఆయన చూసుకోలేదండి. కానీ దేవుడు కలెక్షన్ దొరికింది కాబట్టి డబ్బు ఉండి కూడా చచ్చిపోయిన వాడు అవతుడు. రాజమండ్రి అతనిది. దేవుని బిడ్డలారా,
ఆస్తుపాస్తులు బ్రతికించు, అందచందాలు బ్రతికించు, ఉద్యోగాలు బ్రతికించు. బ్యాంక్ ఉద్యోగాలు త్వరలో పోతాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎత్తేపోతుంటారు. ఇవన్నీ మనిషి చేయవలసినవన్నీ, మనుషులు చేయవలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లు చేస్తాయి. రోబోలు చేస్తే మనం ఎందుకు పనికిరాము? దేన్ని బట్టి ఆధారపడుతున్నారు? దేనిని బట్టి కాదు, మన ప్రభువు యేసుక్రీస్తు వారిని బట్టే బ్రతకాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు నీ లోకానికి? నీకు మంచి జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చడానికి వచ్చాడు. అపవాది క్రియలు, నీకు శోధన ఉందా, నీకు డిస్టర్బెన్స్ గా ఉందా, నీకు ఆర్థికంగా ఉందా, నీకు అనారోగ్యం మార్చడానికి వచ్చాడు కదా. అవన్నీ లయం అంటే ఏంటి? మాయం చేసేయడానికి వచ్చాడు. అవునా? వాటిని అలాగని చెప్పేసి ఇలా పెట్టండి. అట్లా ఏం చేస్తాడు? జాయిగా తుక్కు దోసినట్టు పక్క దోసేస్తాడండి. దాని స్తోత్రం కలిగిన కాక ఆ తుక్కలా కనిపిస్తుంది కానీ మనకు దగ్గర రాదంతే. దాని స్తోత్రం. దేవుడు అంత ఘనమైన దేవుడు నమ్ముకున్నాం, కానీ నీలో క్రీస్తు జన్మించలేదు. క్రిస్మస్ నీలో క్రీస్తు జన్మించిన ఆనందం ఉండాలి. ఆయన నీలో జన్మిస్తే నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. క్రామ క్రోధ మద మత్సరం గురించి ఎలా ఉంటావు? జాగ్రత్తగా ఉంటావు. ఈ జీవితంలో అలా ఉండాలనుకుంటున్నాడు ఆయన. అలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడండి, ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది అంటారు, ఎంతో మంది తిరుగుతున్నారు. ఏమంటే ఎలాగా మాకు ఇలా పలానా బంధకాల్లో ఉన్నాం, ఎవరు విడుదల చేస్తారు? 100% నువ్వు క్రీస్తు మీద ఆధారపడ్డావు. ఎలాంటి పెద్ద ప్రమాదమైనా, ఎంత ఆర్థిక సమస్యమైనా, ఎంత అనారోగ్య సమస్యమైనా, ఎలాంటి అనారోగ్యమైనా సరే 100% దేవుడు స్పష్టపరుస్తాడు. మేము చూసాం, మేము ప్రకటిస్తున్నాం, మేము ఏదైతే అనుభవిస్తున్నామో దాన్నే ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఏదైతే అనుగ్రహింపబడిందో దాన్ని అనేకులకు పంచుతున్నాం. దాని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఈ సాక్ష్యం చెప్తాను. తమ్ముడు ఒకసారి ఇట్రా నాన్న, మీకు లైవ్ సాక్ష్యం కూడా చెప్తా. ఎందుకంటే చాలా మంది లోకానికి వచ్చిన రక్షకుడు సాతానుని లయపరచడానికి వచ్చాడు. తమ్ముడిది ఇక్కడ కాదు, దర్శి అంటే ఒంగోలు దగ్గర. ఒంగోలు అంటే ఎక్కడ? ఒంగోలు తెలుసు అందరికి. ఒంగోలు ప్రాంతానికి 60 కిలోమీటర్లు దర్శి తమ్ముడిది. తమ్ముడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చేతబడి మరుగుమందు వశీకరణతో బాధపడ్డాడు. ప్రపంచంలో తిరగవలసిన అన్నింటికి వెళ్ళాడు. క్యాన్సర్ హాస్పిటల్ కూడా, హైదరాబాద్ ఒమేగా 3 క్యాన్సర్ హాస్పిటల్ కూడా వెళ్ళాడు. ఆయన జబ్బుకి కారణం ఏంటో కనిపెట్టలేదు. ఎంతో మంది సేవకులకి ఎంతో విలువైన డబ్బులు కూడా ఇచ్చాడు. పర్లేదండి, చాలా ధనాన్ని ఖర్చు పెట్టాడు. లైవ్ సాక్ష్యం చెప్తున్నాడు. చాలా ధనాన్ని ఖర్చు పెట్టాడు భయంకరంగా. తనకున్న మరుగు మందు కోసం, ఒక నిమిషం నేను చెప్తాను, తనకున్న చాలా మంది ఎవరైనా చెప్తే అది వెనకాల కప్పెట్టిదంటే అదేదో పట్టుకెళ్ళి వెనకాల కప్పెట్టి రకరకాలుగా చేశాడు. 10 సంవత్సరాల పోరాటం చేశాడు. తన దగ్గరికి పాములు తన దగ్గరికి వచ్చేలా వశీకరణ చేశారు. పాములు తన దగ్గరికి వచ్చేలా, మరుగు మందు చేత భయంకరంగా ఏమి తినలేని పరిస్థితి ఈ తమ్ముడికి వచ్చింది. ఎక్కడో పరిస్థితి, చాలా కంగారు పడుతున్నాడు. ఇక మరణము భయము చేత ఎంతో ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను నమ్ముకున్నాను, నువ్వు స్వస్థపరుస్తావంటే, నువ్వు నమ్ముతున్నా, నువ్వు స్వస్థపరుస్తావు, నేను విన్నాను, నాకు స్వస్థత వస్తుందా? ఒమేగా 3 క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ అన్ని బాగానే ఉన్నాయి బాబు, నీకేం జరిగిందని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ మనిషి జీవితం విపరీతమైన తలపోటు, కాళ్ళు లాగాడు, కడుపు ఉబ్బిపోవడం, పాములు ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తున్నాయి. జీవితం అధోమయంగా ఉంది. ఆ సమయంలో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ్ముడు చూశాడు. ఈ ప్రేయర్ డెలివరెన్స్ సెంటర్కి వచ్చి ఫోన్ చేశాడంతే. ఫోన్ చేసి, అమ్మ ఇలా ఉంది పరిస్థితి అన్నాడు. 3 నెలలు ప్రతిరోజు ప్రార్థన చేస్తే రోజుకి 60 వాంతులు, రోజు ఇలాంటి పదార్థం కడుపులోంచి బయటకు వచ్చేది. ఇది ఎవరి వల్ల అవుతుందండి? ఇది ఒకరోజు ఆకు పసరు ఇచ్చేస్తే కక్కెత్తాడు. దాని పేరేంటో తెలుసా? మేకమయ్యి నాకు. ఏమకండి ఇది? చాలా మంది బయట కక్కెత్తుంటారు కదా, పొద్దున్నే తీసుకొచ్చండి బాబు అంటేనే. పొద్దున్న తీసుకొచ్చేయండి, మీ అబ్బాయికి బాగాలేదంటే వచ్చి వెళ్ళిపోతుంటారు. ఈ తమ్ముడిని 6 నెలల వరకు నేను చూడలేదండి, వాళ్ళు ఫోన్లోనే ప్రార్థన చేశాను. చాలా పెద్ద సాక్షి. 6 గంటల పడుతుంది, నేను చెప్పేంత స్పీడ్గా
ఈ తమ్ముడిని 6 నెలలు రోజుకు 30 వంతులు ముద్దలు పడేయండి. ఇంకా ఫోటోలు అన్ని రుజువులు ఉన్నాయి. 2వ ఫ్లోర్కి వచ్చేసింది పాము. ఎక్కడుంటే అక్కడికి, ఆ నీటి దగ్గరికి వస్తే నీటి దగ్గరికి, ఎక్కడికంటే అక్కడికి వచ్చింది. చాలా భయంకరమైన బాధను అనుభవించి తమ్ముడు, దేవుడు శక్తిమంతుడండి. 6 నెలలు మీరు తమ్ముడు చూడలేదు, ఫోన్లో ప్రార్థనే. 6 నెలల అనంతరం, బాబు నీకు తగ్గిపోయింది, ఇంక ఇక్కడ వాంతులు అవ్వు, ఇంక నీకేమి రావు, నీకేం జరగదు ఇంకంటే, ఇంకా నేను రమ్మంటానేమో అని చెప్తున్నాడు తమ్ముడు. బాబు నేను ఎప్పుడైనా చెప్తాను అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తే కానీ అనగానే అన్ని ట్రైన్కి వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చి నా పరిస్థితులు, నేను వివాహం కాకుండానే దేవుని కొరకు ఆయన ప్రవృత్తి పిలుపునందుకుని సేవ చేస్తున్నాను. అక్క, అమ్మ, నేను నీకు బిడ్డగా నేను ఇంకా పరిచర్యలో తోడుంటానని అక్కడ బిడ్డ ఇక్కడికి సమర్పించుకున్నాడండి. నేను స్తోత్ర. హల్లెలూయా. ఎవరు చేస్తారండి కార్యం? హాస్పిటల్ చేస్తాయా? హాస్పిటల్ల కన్నా ఎక్కువ చేస్తాడు ఆయన పరమ వైద్యుడు. చూపించమ్మా. అలాంటి ముద్దలు 3 నెలలు రోజుకి 60 వాంతులు పైగా అయ్యాయి. తను చేసే పని ఏంటో తెలుసండి, కరెంటు బిల్లులు తీస్తాడు. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర పాము, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర వాంతులు. తను దర్శి ప్రాంత మండలం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి దాశెట్టి వెంకట నరసయ్య అని అడిగితే తన సాక్ష్యాన్ని అందరూ చెప్తారు. ఇది లైవ్ సాక్ష్యం అండి, లైవ్ చెప్తున్నాను నేను. ఏమండి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అల్లాటప్పగా చూడకండి అమ్మా, ఆషామాషిగా చూడకండి, ఎలా పడితే అలాగా నటించకండి దేవుని ముందు. ఆయన నటించి, అందుకంటున్నాడైనా వేషధారి, అస్సలు కెట్టదు ఆయనకి. తప్పు చేసావా, ఓకే రైట్ ప్రభా, తప్పు అయిపోయింది, ఇంక చేయను. ఆయన అంటున్నాడు వ్యభిచారణైనా క్షమిస్తాను, వేషధారిగా బ్రతకదు. ఆయన అంటున్నాడు నిజ క్రిస్మస్ లో వేషధారి జీవితాన్ని తీసేయాలి. తమ్ముడికి ఒక మంచి భార్య, మంచి 2 బిడ్డలను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. తన తమ్ముడు సాక్షి ఎప్పుడైనా తనే తన నోటితో పంచుకుంటాడు. సమయం లేదు దేవుడు మహిమపరచడానికి, దేవుడు ఆ కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన తమ్ముడు, దేవుడిచ్చిన బిడ్డ. నేను స్తోత్రం కలిగిన నాకు వందనాలు బాబు. కూర్చోండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను దేవుడు ప్రజెంటేషన్ లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఇక్కడ అందరిలోనే ఉన్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన దేవుడు పాప పరిహారము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా ఆరోహణమై తేజమై మరలా వెళ్ళి మానవ జీవితాలలో ఉదయించాలి, ఉద్భవించాలని, మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి మనిషిలో జన్మించిన భగవంతుడు. హల్లెలూయా. అతి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామమ్మా మనం. సాదా సీదా కాదు. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన లేదు. రోషం కలిగిన విశ్వాసంతో నిలబడితే నీ పక్షంగా కార్యం చేయడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు, బలశూరుడై ఉన్నాడు. ఏ కార్యాన్నైనా పగిలించి చేయడానికి ఆయన గొప్పవాడై ఉన్నాడు. నేను చదువుకోలేదు తెలుసా, 3వ తరగతి చదివాను. 13వ సంవత్సరంలో సేవ పిలుచుకున్నాడు. మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరు. భయంకరమైన విగ్రహాలు, మాకేం సేవకులు కూడా తెలియదు. ప్రభు సేవ అంటే ఏంటి ఆయన లైవ్ లో మాట్లాడాడు కాబట్టి 13వ సంవత్సరం నుంచి ఎక్కడ ట్రైనింగ్ ఏం లేదండి. ఒక ట్రైనింగ్ అంటే కూడా ఏంటి తెలుసు నాకు. ఆయన ప్రభుత్వగా పిలుచుకున్నాం. నా 13వ ఏట ప్రభుత్వం అడిగేశాడు. ఎవరు స్తోత్రం కలిగిన గాక, ఎవరు స్తోత్రం. 1993 నా డేట్ ఆఫ్ బర్త్. ఎన్ని సంవత్సరాలు నాకు?